హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం చూస్తే కన్నా ఆంధ్ర పాలిటిక్స్లో దాదాపు సంక్రాంతి పండగ అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది. జనాలంతా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు తరలి వచ్చి అందరూ పండగ చేసుకుని అంతా మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరిపోయినట్టున్నారు. ఈ క్రమంలోనే వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే కన్నా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ పబ్లిక్ సర్వెంట్స్ కానీ ఎంత ఇంటాలరెంట్గా ఉన్నారంటే కన్నా ఈ ఇన్సిడెంట్ చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత ఇంటాలరెంట్గా ఉన్నారంటే. అట్లీస్ట్ కనీసము ఒక నార్మల్ పర్సన్ తను సొసైటీలో తను ఏదో కూలీ నాలి చేసుకొని ఒక డైలీ లేబర్గా బతుకుతున్నటువంటి వ్యక్తి తనకు ఉన్నటువంటి ఒక అభిమానంతో తను ఒక ఆటో నడుపుకుంటూ తను జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆటో మీద ఏముందా తనకి అభిమానం ఉంది. అభిమానంతో వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి అభిమానంతో తన ఆటోకి వెనక పక్కల తను ఒక ఫోటో పెట్టుకున్నాడు. లోపల సీటింగ్ కూడా అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫ్లాగ్స్తో కానీ వైఎస్ జగన్ స్టిక్కర్స్తో తను డిజైన్ చేసుకున్నాడు ఆటోని. ఎంత దారుణం అంటే చూడు, ఎంత ఇంటాలరెంట్గా ఉన్నారంటే పబ్లిక్. అంత హై ప్రొఫెషనల్ పీపుల్గా ఉండి, ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండి, అంత ప్రొఫెషనల్ జాబ్లో ఉండి కూడా ఇంత ఇంటాలరెంటా? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ చంద్రబాబు గారు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ గ్రూప్ హూ ఎవర్ డోంట్ హ్యావ్ టాలరెంట్ అండ్ హూ ఎవర్ నాట్ హ్యావ్ మినిమమ్ సెన్స్ అట్ ఆల్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ చంద్రబాబు గారు? అట్లీస్ట్ ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి అభిమానంతో ఒక ఆటో మీద కొన్ని డిజైన్లు వేసుకుంటే ఆ డిజైన్ను కూడా చూసి ఓర్వలేనటువంటి పరిస్థితికి రీచ్ అయిపోయినారంటేనే మీకు అర్థమవుతూ ఉంది. ఇంకా దాదాపు తణుకులో జరిగినటువంటి ఈ ఘటన వచ్చేసి ఒక ఆటో డ్రైవరు తను పంజాబ్ దుర్గారావు అని చెప్పేసి తణుకు పట్టణంలో తను ఆటో తోలుకుంటూ ఉంటాడు. తణుకు వచ్చేసి వెస్ట్ గోదావరికి సంబంధించినది. దాదాపు ఇది తాడేపల్లిగూడెంకి పక్కలే ఉంటుంది, ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తణుకు పట్టణం. ఈ తణుకు పట్టణంలో ఏంటంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి సంఘటన ఇది. తణుకు ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో అరిమిల్లి రాధాకృష్ణ గారు పోతూ ఉంటే కానీ ఈ ఆటో చూశాడంట తను టౌన్లో. ఈ ఆటోకి వెనక పక్కల వైఎస్ జగన్ పెద్ద ఫోటో ఉంది. ఆ పోతూ ఉంటే ఆ ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తిని ఆపి ఆ వ్యక్తిని దాదాపు ఇంకా లకారాలతో తిట్టాడంట. లకారాలు యూజ్ చేసి తను తిట్టిన తర్వాత అక్కడే నిలబడి ఒక ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిపించి ఈ వ్యక్తిని తీసుకెళ్లి స్టేషన్లో పడేయని చెప్పేసి ఆ వ్యక్తి ఆటోని ఇద్దరిని స్టేషన్కి తీసుకుపోయారంట. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి తన మీద ఆటో మీద దాదాపు 3,400 రూపాయలు ఫైన్ వేశారు. ఏంటంటే కన్నా తను డిఫరెంట్గా డిజైనింగ్ పెట్టాడంట, లైటింగ్స్ డిఫరెంట్గా పెట్టాడంట, తర్వాత వచ్చేసి హార్న్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయంట, ట్రాఫిక్ని ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉన్నదంట తన ఆటో. అరే భయ్, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరే కారు పైన ఎక్కి అసలు మినిమం సెన్స్ లేకోకుండా రోడ్ల మీద పడుకొని దొల్లాడి కారు పైన ఎక్కుకొని మొత్తం దాదాపు 100 కిలోమీటర్ల పైన ట్రావెల్ చేసుకుంటూ వస్తే ఆ రోజు మీకు కనిపించలేదా? ట్రాఫిక్ డిస్టర్బ్ చేయలేదా? తను ట్రాఫిక్ డిస్టర్బ్ చేయకుండా ఎట్లా పోయి ఉంటాడు? అరే మినిమం సెన్స్ ఉండాలి కదా. కారులో డ్రైవ్ చేసేటప్పుడే లోపల సీట్లో కూర్చొని బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ మినిమం సెన్స్ ఉండాలి. అట్లాంటప్పుడు అంత హై ప్రొఫెషనల్ పీపుల్, సెలబ్రిటీస్ వాళ్ళకే సెన్స్ లేకోకుండా అంత సెన్స్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఒక నార్మల్ క్యాండిడేట్, అంత అవేర్నెస్ లేనటువంటి క్యాండిడేట్, అదేదో తను ఒక జనరల్ ఆ పబ్లిక్ని పట్టుకొని, ఆ పబ్లిక్ పర్సన్ని పట్టుకొని మీరు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వు ఇలాంటి రూల్స్ ఫాలో కాలేదు, ఈ రూల్స్ అగెన్స్ట్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయని చెప్పేసి తన మీద ఒక ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి మీద ఏందిరా భయ్ నాకు తెలిసినంత వరకు మీకు ఇంత ఇంటాలరెంట్, ఇంత ఓర్వలేనితనం ఉంటే కన్నా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఒక 6 to 7 months గవర్నమెంట్ కంప్లీట్ అయింది. 7 months ఆల్రెడీ 8th month రన్నింగ్లో ఉంది. ఇంకా పోయే కొద్దీ ఎలా ఉంటుందో మీ పరిస్థితి ఊహించుకోండి, ఎంత దారుణంగా ఉంటుందో. ఇప్పటి వరకు దాదాపు రూల్ చేసినటువంటి 7 నెలల కాలంలో ఏ ఒక్క స్కీమ్ కూడా పబ్లిక్కి ఏ ఒక్క రూపాయి కూడా డీబీటీ స్కీమ్ ద్వారా ఇవ్వకోకుండా మీరు మీ రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేసుకొని, మీ అమరావతి మీద ఫోకస్ చేసుకొని, అమరావతిని డెవలప్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తున్నటువంటి విధానం చూస్తూనే కనపడతా ఉంది. మీరు ఏమాత్రం కూడా పబ్లిక్కి డీబీటీస్ ద్వారా ఒక్క రూపాయి కూడా డబ్బు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. యువకోకోగానే జనాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు సర్వైవ్ అవుతున్నా కూడా వాళ్ళకున్నటువంటి అభిమానంతో వాళ్ళ లీడర్ని
వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటూ ఉంటే అది కూడా నచ్చటువంటి పరిస్థితి. మీరు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి హంగామా ఏంటో నాకు అర్థం కాదు. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ మీరు బ్యానర్లు కట్టలేదు. ఎక్కడ బ్యానర్లు కట్టడము ట్రాఫిక్ రూల్స్కి అగనెస్ట్ కాదా? మీరు ఎంత దారుణంగా కట్టేటోళ్ళు, హోర్డింగ్స్ ఎలా కట్టేటోళ్ళు, మీరు ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్కి అగనెస్ట్ కాదా? లేదంటే మీ లీడర్ వచ్చినప్పుడు మీరు ఎంత హంగామా చేస్తారు సిటీస్లో, అదంతా ట్రాఫిక్ రూల్స్కి అగనెస్ట్ కాదా? తర్వాత మీ లీడర్ ఎవరైతే, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, దాదాపు మీ లీడర్ ఎవరైతే టీడీపీ పార్టీ లీడర్ అని చెప్పుకొని తిరుగుతున్నారో ఆ లీడర్ని ఎప్పుడైతే తీసుకెళ్లి లోపలేశారో ఒక స్కామ్లో, అదే రోజు రాత్రి 11-12 గంటలప్పుడు రోడ్ల మీద పడుకొని దొల్లాడినప్పుడు అప్పుడు ట్రాఫిక్ రూల్స్ గుర్తుకు రాలేదా? ఒక సాధారణ వ్యక్తికి అయితే ఒక రూలు, ఇంకొకరి వ్యక్తికి అయితే ఒక రూలా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చట్టము బలవంతులకు మాత్రమే బలహీనంగా పనిచేస్తుంది, బలహీనులకు మాత్రమే బలవంతంగా పనిచేస్తుంది. మరి ఇప్పుడు చట్టం ఎట్లా పనిచేసిందంటావు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు అరిమిల్లి రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి, తనకు ఎమ్మెల్యే, ఇప్పుడు తను పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి ఒక బలం లేనటువంటి వ్యక్తి మీద బలహీనంగా చట్టం పనిచేస్తూ ఉంది. అదే బలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఆ వ్యక్తి వచ్చేసి కేసు పెట్టగలరట? ఎట్ట పెట్టగలరు? కేసు ఎవరన్నా తీసుకునేటోళ్ళు ఉండారా? లేరు కదా. అంటే మీరు చేస్తే మాత్రం ఒక రకము, వేరే వాళ్ళు చేస్తే, నార్మల్ పీపుల్ చేస్తే మాత్రం ఒక రకమా? ఏంది పవన్ కళ్యాణ్ గారు, ఇదేంటి రూలింగ్? నాకు అర్థం కాలేదు. ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు, జనాలు ఎట్లా ఉన్నారు, ఏంది పరిస్థితి అన్నది మీరే చెప్పారు కదా. మీరే ఏదో ఒక పబ్లిక్ ఈవెంట్లో, ఒక సినిమా ఈవెంట్లో, అదేదో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరే చెప్పారు కదా, జనాలకి ఏం చెప్తా ఉన్నారు మీరు, యూత్కి, మీకు ఎట్లా జాబులు లేవురా భయ్, మీరు బైకులు సైలెన్సర్ తీసి ఇష్టం వచ్చినట్టు స్టంట్లు చేసుకుంటా రోడ్ల మీద తిరగడం చెప్తే ఇది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారా వీళ్ళు? లేదు కదా, ట్రాఫిక్ రూల్స్కి అగెన్స్టే కదా ఇది. అంటే వాళ్ళ ఎనర్జీని అక్కడ వెళ్ళి యూజ్ చేసుకోమని చెప్తున్నావు. నువ్వు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి యూ షుడ్ హ్యావ్ సమ్ సెన్స్ పవన్ కళ్యాణ్. డోంట్ గివ్ దిస్ టైప్ ఆఫ్ రిడిక్యులస్ స్టేట్మెంట్స్ ఫర్ ది పబ్లిక్ హూ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. Have some sense while making any statement for the entire state. You need to guide the people, you need to give proper direction for the unemployed youth, you need to provide some job, you need to create some jobs, and you need to provide some employment for the unemployed youth, or otherwise if they are unemployed you can provide some unemployment benefit as a part of your promise. These and all you need to focus. Why you are giving such a suggestion which is free suggestion and which is not at all good for the unemployed youth? If you have any intention to uplift the public of Andhra Pradesh, you create the jobs, you bring the investments and create the infrastructure and create the jobs and provide opportunities for the unemployed youth. This is the thing you need to do it, Pawan Kalyan. Otherwise, how unemployed youth will survive in this state? And as a deputy CM of Andhra Pradesh, you have completed almost 7 months of service and you haven't created even a single job for the unemployed youth. My sincere request to the Andhra Pradesh government as well as DCM and CM of Andhra Pradesh, please create infrastructure, please bring the investments and create the jobs and provide opportunities for the young youth, and they can do it and provide generate the income for the state. Thanks for watching so far. Have a nice day.